పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మండవారిపేటలో డంపింగ్ యార్డ్ వద్దకు గత 2 రోజులుగా ప్రజలు ధర్నా నిర్వహిస్తున్నారు. ఎవరు పట్టించుకోలేకపోవడంతో మహిళలు పిల్లలతో కలిసి జనసేన పార్టీ కార్యాలయం ముట్టడికి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గ్రామస్తులు. ప్రకాశం జిల్లాలో ఎస్పీ ఆదేశాలతో పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా కొండపిలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు. హన్మకొండ జిల్లాలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. అలంకార్ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ప్రభుత్వ వసతి గృహాలు జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహార పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులను పరిశీలించి విద్యార్థులు రాసిన సమస్యలను చదివి తెలుసుకున్న కలెక్టర్ అధ్యాపక సిబ్బందికి పలు సూచనలు చేశారు. చీరల మండలం జాండ్రపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాదచారికి బైక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు గుమస్తా కాలనీ వాసిగా స్థానికులు తెలిపారు. ప్రమాదానికి వాహనదారుడికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సౌండ్ బాక్సులు వాడొద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కొందరు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్ఐ మద్యం మత్తులో వచ్చి తమపై దురుసుగా ప్రవర్తిస్తూ హంగామా సృష్టించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాల్లో మద్యం మత్తులో ఉన్నారని అనుమతించకూడదన్నారు. గణేష్ శోభయాత్రకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిర్మల్ జిల్లా బాన్సాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు. వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో అందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, భక్తులకు, పోలీసు అధికారులకు గణేష్ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బందోబస్తులో ఉన్న ఎస్ఐపై కొందరు వినాయక నిమజ్జన నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు సిబ్బందితో ఎస్ఐ శివానందం అందరినీ చెదరగొట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల మట్టి వినాయకుని విగ్రహం నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే కండ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఫైర్ ఇంజన్లతో నీటము విడుదల చేసిన విగ్రహం నిమజ్జన కార్యక్రమం నిర్వహించింది శ్రీ సత్యసాయి కమిటీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కొత్తలంక పలీబాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలీబాబా సజీవ సమాధికి గంధం పూసి ఈ ఉర్సు ఉత్సవాలు ప్రారంభించగా దర్గా పూజలు. వలీబాబా దర్గాకు హిందువులే పూజారులుగా ఉండటం ఈ దర్గా ప్రత్యేకత. కోనసీమ జిల్లా మామిడికుదురులోని హుస్సేని ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రికార్డు డిఈఓ గులాం మొహిదీ 10వ తరగతిలో ఉత్తీర్ణులైన వారికి నగదు పురస్కారాలు, పుస్తకాల వితరణ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగే. పట్టణంలో బళ్ళారి రోడ్డుపై ఉన్న దర్గా నుంచి భారీగా ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. మక్కా మసీద్ నమూనాలతో జెండాలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ప్రత్యేకతను పాటల ద్వారా వివరిస్తూ ఊరేగింపు చేపట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మిలాద్ నబీ పండుగ వేడుకలు ముస్లింలు వైభవంగా జరుపుతున్నారు. పట్టణంలోని పెట్రోల్ బంక్ కూడలి నుంచి ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.